గరికపాటి గుడ్డు వ్యాఖ్యలపై ఇటు తీవ్ర దుమారం రేగుతుంది. ఇటు గరికపాటి చేసిన ఆయన వ్యాఖ్యలపైన ఇటు నా అన్వేషణ రెచ్చిపోయాడు. ఇటు ప్రభుత్వ బడులకు వెళ్ళేది పేద పిల్లలే కదా, వారానికో గుడ్డు పెడితే అసలు నీకెందుకంత కడుపు మంట అంటూ ఇటు గరికపాటిని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. ఇటు పిల్లలకి పౌష్టికాహారం వద్దనడం మహాపాపం, నీ జాతకం బాలేదు, నోరు అదుపులో పెట్టుకోమని చెప్పినా నువ్వు వినట్లేదు అంటూ ఇటు గరికపాటిపై విరుచుకుపడ్డాడు అన్వేషణ. సారీ చెప్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కానీ సారీ చెప్పకపోతే పైకి కూడా నువ్వు ప్రశాంతంగా పోవు అంటూ ఇటు అన్వేషణ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. దీని గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. అసలు గరికపాటి చేసిన కామెంట్స్ కావచ్చు, ఇటు అన్వేషణ చేసిన కామెంట్స్ కావచ్చు, మరో పక్కన రాజ్యాంగం ఇటు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ఈ మిడ్ డే మీల్స్ని అమలు చేస్తున్నాయి, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొనడానికి ఇటు హరీష్ కాకర్ల సీనియర్ జర్నలిస్ట్, అలాగే ఇటు రవిచంద్ర శర్మ స్వామీజీ, వీరిద్దరు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే ఇటు నా అన్వేషణ చాలా క్లియర్గా గరికపాటి ఇటు గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే పిల్లలు పేద పిల్లలే కదా, వాళ్ళకి వారానికో గుడ్డు పెడితే తప్పే ఉంది అంటూ ఒక సెన్సేషనల్ కామెంట్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇటు మొదటగా ఇటు సీనియర్ జర్నలిస్ట్ హరీష్ కాకర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హరీష్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇటు వారానికో గుడ్డు పెడితే తప్పేముందంటూ ఇటు నా అన్వేషణ ఒక వీడియోలో చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించి మీరేమంటారు? మీరు నమస్తే అండి. వారానికి కాదు, రోజు ఒక గుడ్డు పెట్టా కూడా తప్పేం లేదు. ప్రభుత్వాలు ఏ విధంగా అయినా పెట్టచ్చు, తప్పు లేదు. ఇంకో విషయం ఏంటంటే నాన్వేషణకు అది అడిగే హక్కు లేదు, నాన్వేషణ అడగాల్సిన అవసరం లేదు. ఆ విషయానికి సంబంధించి చాలా వల్గర్ గా వర్డ్స్ యూజ్ చేసుకుంటూ అంత మహా విద్వత్తున్న ఒక వ్యక్తిని ఆ విధంగా కించపరచాల్సిన అవసరమో, లేకపోతే తద్వారా ఈయన లబ్ధి పొందాలనుకోవడమో తప్పు. ఈయన ఏమన్నా చేయాలనుకుంటే మీరు ఇవ్వకండి అయ్యా, నేను ఈ రోజు ఒక 150 దేశాలు తిరిగి నేను ఒక ఇన్ని కోట్లు సంపాదించాను, రోజు గుడ్డు పెట్టడానికి సరిపడా డబ్బులు నేనే ఇస్తాను సీఎం రిలీఫ్ ఫండ్ కి అని చెప్పి అనౌన్స్ చేయొచ్చు. అలాంటివి చేయట్లేదు. ఈయన పట్టుకొని ఈయన ఏదో చేద్దాము, ఈయన ఏదో చేసేసినట్లయితే ఈయన అట్లాంటి కామెంట్స్ చేయకుండా ఉంటాడు, ఇలాంటివన్నీ అవసరం లేదు. మహాపండితుడు ఆయన, గరికపాటి గారు మహాపండితుడు. ఆయన ఎంత వేదాంగాలు చదివి ఆ విధంగా ఒక విద్వత్తును సాధించారు. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ ఇచ్చింది ఆయనకి. అలాంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మన నోరు ఎంత అదుపులో పెట్టుకున్నాము అనే విషయాన్ని గమనించుకోవాలి. ఈయనేదో ఒకటి మాట్లాడేసుకోవడం కాదు. నేను ఇద్దరిని అభిమానిస్తాను. నేను ఏ విధంగా అయితే గరికపాటి గారిని అభిమానిస్తానో అదే విధంగానే నాన్వేషణను కూడా ఆయన కృషిని అభిమానిస్తాను. ఆయన తిరిగిన ప్రపంచాన్ని, ఆయన చూసిన జీవితాన్ని నేను అభిమానిస్తాను. అదే విధంగానే ఆయన ఇచ్చే సూచనలు కూడా చాలా చాలా వాల్యుబుల్ గా ఉంటాయి. మారుమూల గ్రామాలకు వెళ్ళి ఏ విధంగా అయితే ఆయన కొన్నింటిని అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు, వాటిని ఏ విధంగా మనం అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారో అది చాలా అప్రిషియేటబుల్. అదే విధంగానే ఒక వ్యక్తిని డైరెక్ట్ గా అనేటప్పుడు అలాంటి హేయమైన పదజాలం వాడడం కానీ ఆ విధమైన కామెంట్స్ చేయాల్సిన అవసరం కానీ అన్వేషణకు లేదు. రెండో విషయము, ఈ విధంగా అయితే ఇప్పుడు గరికపాటి గారు అంటూ ఉన్నారు, గరికపాటి గారు గుడ్లు విషయానికి సంబంధించి అన్నప్పుడు కూడా ప్రతి వాళ్ళు మనం గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే మనము ఇతరులు చెప్పిన దాని గురించి గరికపాటి ఇలా అన్నారు, మీరేమనుకుంటున్నారు, గరికపాటి గారు ఇలా అన్నారని ఏదో రాయడము, ఇలాంటి వాటికి సంబంధించి మనం కూడా అప్సెట్ అవుతూ ఉంటాం. కాకపోతే ఆయన చెప్పిన టెంపో గానీ స్టైల్ గానీ అవన్నీ కూడా కంప్లీట్లీ డిఫరెంట్. ఆయన ఏమన్నారు, పంతులు లేకపోతే ఒక ఉపాధ్యాయుడు ఈయన గుడ్లు లెక్కలు చూడాలా, ఈయనకు ఉపాధ్యాయం పాఠాలు చెప్పాలా అనే ఉద్దేశంతో అన్నారు ఆయన. రైట్. హరీష్ గారు మీరు ఒక్కసారి మీరు అలానే లైన్ లో ఉండండి. ఒక్కసారి మనం అసలు ఇటు గరికపాటి ఏం మాట్లాడాడు ఆయన మాటలను ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అలాగే అన్వేషణ దానికి ఏం మాట్లాడాడు దాని కౌంటర్గా అది కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత ఈ డిస్కషన్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. హరీష్ గారు, భోజనం పెట్టింటే వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా?
ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. మళ్ళీ ఇదే కోడిగుడ్డు బలంతో, గవర్నమెంట్ ఇచ్చిన కోటా బియ్యం బలంతో రేపు ఎవరెస్ట్ని ఎక్కి పిప్పు చేస్తాను ఈ కాలుతోని. మళ్ళీ వారానికి ఒక కోడిగుడ్డు పెడితే అది కూడా పెట్టద్దు అంటున్నారు. ఎలా చదువుకుంటారండి నాకు తెలియకడుగుతాను. నీకు ఇంకా అంతగా గొలుంటే మీరు అన్నారే 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము, మీరు 3 వస్తుంది అన్నారు. నిన్న పంతులు మచిలీపట్నంలోని వాడు గుళ్ళో రేపు చేశారు అమ్మాయిని. నీకు ఇంకా అంతగా పేదవారి మీద పాపం అండి, చాలా పాపం. మీరు క్షమాపణ చెప్తే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పేదవారి మీద పాపం అండి, చాలా పాపం. మీరు క్షమాపణ చెప్తే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రైట్. ఇటు గరికపాటి గారు చేసిన స్టేట్మెంటు స్టూడెంట్స్ని ఉద్దేశించి చాలా క్లియర్గా మాట్లాడారు. మధ్యాహ్నం పూట భోజనం పెట్టాల్సిన అవసరమే ఉంది. ఇటు పెళ్లి కొడుకులాగా అతనికి అన్నీ అందిస్తే పిల్లలు చదువుకునేది ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. వాడినే భోజనం తెచ్చుకోమంటూ ఆయన మాట్లాడిన మాటల్ని ఇప్పుడు మనం విన్న ప్రస్తుతానికి. కానీ మరొక పక్కన ఇటు అన్వేషణ ఏమంటున్నాడంటే, వాళ్ళ సొంత అన్న ఒక గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నాడు. మధ్యాహ్నం భోజనం పథకంలో ఆ మిడ్ డే మీల్లోనే కొంత భోజనం ఇంటికి వస్తే నేను తినేవాడిని, అది నేను కొద్దిగా పౌష్టికంగా ఆహారమైన తిన్నాను కాబట్టి, కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నాను కాబట్టి బలంగా ఉన్నాను. ఆఫ్రికాలోని బిగ్గెస్ట్ మౌంటైన్ అనొచ్చు ఒక రకంగా, కిలిమంజారోని కూడా నేను ఎక్కాను, రానున్న రోజుల్లో ఎవరెస్ట్ని కూడా ఎక్కబోతున్నాను. ఆ ఆహారం నాకు చిన్నప్పుడు హెల్ప్ చేసింది కాబట్టి అంటూ ఇటు నాన్వేషణ చెప్తున్నాడు. రైట్, మీరు చెప్పండి రవిచంద్ర గారు, మీరేమంటారు? ఇటు గరికపాటి గారు స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని ఎలా చూస్తున్నారు? రైట్, రవిచంద్ర గారు వినిపిస్తుందండి? రైట్ హరీష్ గారు మీరేమంటారు? స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడలేదని మీరు అంటున్నారు, కానీ చాలా క్లియర్గా స్టూడెంట్స్ని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. ఆ పిల్లాడు ఏదో కొత్త పెళ్లి చేసుకున్న ఒక కొత్త పెళ్లి కొడుకులాగా వాడిని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది, అతనికి ఎందుకు ఇవ్వాలి, అన్నీ తెచ్చి ఎందుకు పెట్టాలి అంటూ ఇటు ఆయన ప్రశ్నిస్తున్నాడు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? యాక్చువల్గా ఒక్కోసారి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాం మీకు హరీష్ గారు. ముందుగా 1956లో కామరాజ్ అని తమిళనాడు చీఫ్ మినిస్టర్, ఆయన మొదటగా మిడ్ డే మీల్స్ని స్టార్ట్ చేశాడు 1956లో. ఈ బడుగు బలహీన వర్గాలు, బిలో పావర్టీ లైన్లో ఉన్న పిల్లలు స్కూల్స్కి రావట్లేదు, వాళ్ళకి సరైన ఆహారం లేకపోవడం, బర్రెలు కాసుకోవడానికి వెళ్తున్నారు, వీళ్ళని స్కూల్స్కి ఎలాగైనా అట్రాక్ట్ చేయాలి, వీళ్ళకి పౌష్టికమైన ఆహారం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో 1956లో తమిళనాడు చీఫ్ మినిస్టర్ కామరాజ్ అనే చీఫ్ మినిస్టర్ ఆయన ఇంట్రొడ్యూస్ చేశాడు మిడ్ డే మీల్స్ని. 1995లో కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని అమలు చేయడం స్టార్ట్ చేసింది. 2001లో కూడా దీని కాన్స్టిట్యూషన్లో కూడా సుప్రీంకోర్టు దీని కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21లో ఇది భాగం, రైట్ టు ఎడ్యుకేషన్లో ఇది భాగం అంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ని పాస్ చేసింది. బుక్స్ని ఇవ్వడానికి కూడా రైట్ టు ఎడ్యుకేషన్లోనే ఆర్టికల్ 21A క్లాజ్ ఏలో ఇటు రైట్ టు ఎడ్యుకేషన్లో ఇటు బుక్స్ని కూడా ప్రొవైడ్ చేయాలంటూ ఇటు కాన్స్టిట్యూషన్ చెప్పుకొచ్చింది. అంటే భారత రాజ్యాంగం కావచ్చు, ఇటు అప్పుడున్న చీఫ్ మినిస్టర్ 1956లో తమిళనాడు చీఫ్ మినిస్టర్ కామరాజ్ కావచ్చు, వీళ్ళందరూ చాలా క్లియర్గా పిల్లలకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, రైట్ టు లైఫ్, రైట్ టు ఎడ్యుకేషన్లో ఇవి భాగంగా ఉంటాయి అంటూ వాళ్ళు కాన్స్టిట్యూషన్లోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. మరి వాటన్నిటినీ కూడా తప్పుపడుతున్నారా ఇటు గరికపాటి గారు? హరీష్ గారు మీరు చెప్పండి, మీరేమంటారు? మీరు ఒక జర్నలిస్ట్, మీరు కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా చదువుకునే ఉంటారు. విషయాన్ని చెప్తున్నాను నేను తప్పు పట్టట్లేదు అనేది, లేకపోతే ఆయన తప్పు పట్టారనేది కాదు, బాధ్యత కాదు అని చెప్పనేది. కామరాజ్ నాడార్ గారు 1956లో ఆయన దీనికి సంబంధించి తీసుకొచ్చినప్పుడు కూడా ఆ రోజున్న సామాజిక పరిస్థితులు వేరు. ఈ రోజు ఇవ్వద్దని నేను అనట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, గుర్తు చేస్తున్నాను. ఆ రోజు సామాజిక పద్ధతులు వేరు. ఎన్టీ రామారావు ₹1 కిలో బియ్యం తీసుకొచ్చినప్పుడు ఆ రోజున్న సామాజిక పరిస్థితులు వేరు, ఆ రోజు కిలో బియ్యం ధర వేరు.
వాటిని ఈ రోజు కొనసాగిస్తూ ఉన్నారు. రెండోది, కొనసాగించినప్పుడు మీరు ఒకే వర్గానికో లేకపోతే కొంతమందికో ఎందుకు కొనసాగిస్తారు? ఇస్తే అందరికీ ఇవ్వండి. అసలు నేను అడుగుతున్నాను, 7 కోట్ల మంది అర్హులుగా ఉన్నప్పుడు మిగిలిన 3 కోట్ల మంది ఏం పాపం చేశారు? ప్రభుత్వానికి పన్నులు కట్టడం వాళ్ళు చేసిన పాపమా? నాకు తెలియక అడుగుతాను. వాళ్ళకు కూడా ఇచ్చేసేయండి, తప్పేముంది. ప్రతి ఇంటికి ఇవ్వండి గుడ్లు, తప్పేం లేదు. లిమిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే, అసలు మీరు గరికపాటి గారి మాట వినాల్సిన అవసరం లేదు కదా. నేనేమంటున్నా, మీరు ప్రతినిధి కాదు, ప్రభుత్వ వ్యక్తి కాదు, ఆయన తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఇలాంటి డిబేట్లు పెట్టుకుంటే సవ్యంగా ఉంటుంది. నేననేది గరికపాటిని డైరెక్ట్ గా ఒక పర్సన్ కింద ఆయనకున్న విద్వత్తుని, ఆయనకున్న జ్ఞానాన్ని దాన్ని కించపరుస్తూ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అది కూడా మిడ్ డే మీల్స్ లో చదువుకొని ఏదో కొండలు గుట్టలు ఎక్కుకుంటున్న ఈ అన్వేష్ గారు ఆయన అనాల్సిన అవసరం ఏముంది? ఆయనకి సంబంధమే లేదు. ఈయన మీద ఏమన్నా, ఇప్పుడు గరికపాటి మీద ఏమన్నా పిహెచ్డీ చేశాడు అన్వేషణ? ఆయనకేం అర్హత ఉంది ఈయన అనడానికి? అయితే హరీష్ గారు, ఇప్పుడు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో నా వాయిస్ నేను చెప్తే వింటారు, ప్రజలు వింటారు, వినేవాళ్ళు ఉన్నారు, ఒక ప్లాట్ఫామ్గా నేను దీన్ని వాడుతున్నాను, ఇక్కడ అందరికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. గరికపాటి గారు చెప్పడం అది కరెక్టేనా? బికాస్ ఆయనకంటూ కల్ట్ ఫాలోవర్స్, ఆయనకంటూ ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన మాటల్ని వినేవాళ్ళు, పాటించే వాళ్ళు కూడా ఉన్నారు, కాబట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు అనుకోవచ్చా ఏంటి? అది ఆయన చెప్తూనే ఉంటారు, నా మాటలు వినడం కాదండి, పాటించే వాళ్ళు నాకు కావాలి అన్నప్పుడు ఆయన కూడా బాధ్యతగా అనాలి ఆ మాటలు. నేనేమంటున్నా, ఆయన ఇప్పటికీ ఒక 10-15 సంవత్సరాల నుంచి ఈయన ప్రసంగాలు చేస్తున్నారు. 1,00,000కు పైచిలకు హితబోధలు చేస్తుంటారు. అందులో ఒక 10,000 హితబోధలన్నా ఎవరన్నా విన్నవాళ్ళు ఉండి వాళ్ళు వచ్చి, ఏమండి మీరు చెప్పిన మాటలు మేము వింటుంటాము, మీరు ఇలాంటి మాటలు చెప్తే ఎలాగా, మీరు ఇలాంటి మాటలు చెప్పినట్లయితే సమాజం నష్టపోదా అని చెప్పని ఆయన అడిగితే వాళ్ళకి ఆ బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? అలాంటివేం జరగట్లేదు. పైపెచ్చి ఏం జరుగుతోంది? ఎవరు వినని వాళ్ళు, అక్కసు పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే కొత్తగా ఒక ఫేమ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఓకే ఒక అవకాశం వచ్చింది అని చెప్పి ఆయన మీద కొంచెం బురద చల్లితే మనకు కొంచెం ఇంపుగా ఉంటుంది, మన వైపు కూడా జనాలు చూస్తారని చెప్పి ఇలాంటి వితండవాదాడో లేకపోతే విరోచిత ప్రసంగాలు చేయడం తప్పితే, అన్నెసెసరీగా దానికి సంబంధించి ఏమాత్రం సంబంధం లేని ఒక టాపిక్ ని పట్టుకొని ఆయన ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఆలోచించుకునేలాగానో లేకపోతే ఇంకో రకంగానో చేస్తూ ఉంటారు. అవసరం ఏముంది? ఆయన ఒక వర్షం చెప్పారు, ఆయన అభిప్రాయం అది. అవును, ఇప్పుడు కూడా అందరూ అనుకుంటున్నారు కదా, మీరు కాకపోతే సుఖంగా ఉన్నారు, లేకపోతే మిమ్మల్ని ప్రసంగాలను పిలిచేవాళ్ళు, లేకపోతే మిమ్మల్ని ప్రసంగాలను పిలిచేవాళ్ళు సుభిక్షంగా ఉన్నారు, కాబట్టి అలాంటి వాళ్లే ప్రపంచమంతా ఉంటారు అనుకుంటున్నారా అన్నారు. మేబీ ఆయన వర్షన్ అంతే కావచ్చు. ఆయన చెప్పారని చెప్పని ఇంత హేయంగా, లేకపోతే ఏదో పదం వాడాడండి ఆయన అన్వేష్. ఏం అవసరం ఏముంది అలాంటి పదాలు వాడాల్సిన అవసరం? ఓకే, అన్వేష్ తప్పు మాట్లాడారని అంటున్నారు. అన్వేష్ క్వశ్చన్ చేయడం తప్పేముంది? అన్వేష్ ప్రాపర్ గానే క్వశ్చన్ చేస్తాడు. మిడ్ డే మీల్స్కి వచ్చే వాళ్ళు పేదవాళ్ళే, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం తప్పేముంది? ప్రతిరోజు మిడ్ డే మీల్స్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, అది పెట్టడంలో తప్పులేదు. అన్వేష్ మాట్లాడిన దాంట్లో తప్పులేదని మీరు అంటున్నారా? రైట్, క్వశ్చన్ చేయడంలో తప్పేముంది? ఆయన క్వశ్చన్ చేసిన మీల్స్ గురించే కదా. ఏ పరంగా అంటే ఇప్పుడు బయట అది కాదండి, బయట ఇప్పుడు వాస్తవానికి మీరు అన్న విషయంలో చూస్తే అక్కడ గరికపాటి ఏమన్నారు, భోజనం పెట్టవద్దు అని అనలేదు. గుడ్లు అమ్ముతూ ఉన్నారు, గుడ్లు లెక్కలు ఇప్పించాలి, గుడ్ల గురించి ఇది చూడాలి అవి అని చెప్పేసి అన్ని క్లియర్ కట్ గా చెప్పారు. అంటే ఒక పిల్లవాడికి చదువుకునేటప్పుడు మితాహారంలో ఉంటే మధ్యాహ్నం పూట నిద్రావస్థ అనేది కూడా రాకుండా వాడు చదువు మంచిగా సాగిస్తాడనే అర్థం కూడా ఉంది కదా దాంట్లో. అంత అర్థం క్లియర్ గా ఉన్నప్పుడు ఆయన ఎవరండి అసలు క్వశ్చన్ వేయడానికి? నిశాంత్ శర్మ గారు, అన్వేష్ మాటలను పక్కన పెడితే ఒక్కసారి గరికపాటి గారు మాట్లాడిన మాటల్లో చాలా క్లియర్గా అన్నం ఎందుకు పెట్టాలి, అసలు వాడే డబ్బా తెచ్చుకోవాలి, వాడే బాక్స్ తెచ్చుకోవాలి, పిల్లలే బాక్సులు తెచ్చుకోవాలి అన్న మాట కూడా ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు. అంటే గవర్నమెంట్ ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది? ప్రైవేట్ స్కూల్స్ కాదు, గవర్నమెంట్ స్కూల్స్లోనే ఈ మధ్యాహ్న భోజన పథకం నడుస్తుంది. ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడ నడవట్లే. ఈ బడుగు బలహీన వర్గాలు కావచ్చు, బిలో పావర్టీ లైన్లో ఉన్న పిల్లలే అక్కడికి వచ్చే వాళ్ళు ఉంటారు. లేకపోతే చైల్డ్ లేబర్ కింద ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ప్రొవైడ్ చేయాలంటూ ఇటు గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ లోనే ఉంది. మీరు అన్న దాంట్లో సరే, మీరు అన్న దాంట్లో 100% ఒప్పుకుందాము. అదే ఇప్పుడు మీరు అంటున్నారు న్యూట్రిషన్స్ ఫుడ్, నేను అది తిని పెరిగాను, ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కుతున్నాను, అది ఇది అంటున్నారు. సరే, ఒక చిన్న విషయం అడుగుతా అండి. గవర్నమెంట్ వీటిల్లో అన్ని రకాలుగా మంచిగా సప్లై చేస్తూ ఉన్నది, అందరూ పోషకాహారం తీసుకుంటున్నారు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి కూడా మరి వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అక్కడ భోజనాలు కింద? ఇది చాలా చోట్లలో మరి అప్పుడు ఎన్నోసార్లు బయటికి వచ్చింది. ఇదే పోషకాహారాన్ని పెడుతూ మధ్యలో ఇవి కూడా తీసుకువచ్చి పెడుతూ ఉంటే దానివల్ల పిల్లల ఆరోగ్యం ఏమవుతుందనే విషయాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదండి మరి ఆ విషయంలో?
ఖచ్చితంగా అది కూడా అంటున్నారు కదా, దాంట్లో బల్లి పడింది లేకపోతే ఫుడ్ పాడైపోయింది అన్న పాయింట్, అది గరికపాటి గారు మాట్లాడిన పాయింట్ లో అది కూడా ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు. కానీ ఖచ్చితంగా గరికపాటి గారు ఏమన్నారు, అయ్యా మరి మీరు వండే వాటిలలో ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తున్నాయి, పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇట్టి సమస్యలు కూడా రాకుండా ఉండడానికి కోసం నీవు నీ ఇంట్లో బాక్స్ తెచ్చుకో, దానివల్ల నీ ప్రాణహాని ఉండదు, ఆరోగ్య హాని ఉండదు, ఏది ఉండదు అనే చిన్న విషయాన్ని చూపించారేమో. నిశాంత్ శర్మ గారు, ఇటు గవర్నమెంట్ సరిగ్గా పనిచేసి లేకపోతే అధికారులు కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు కానీ వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా వాళ్ళ పని చేస్తే ఇలా ఫుడ్ పాయిజనింగ్ అవ్వడమో, ఎక్స్పైరీ అయిన వస్తువులను వాడడమో ఇది తగ్గించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ స్ట్రెంత్ని మనం చూస్తే ఓవరాల్ స్టేట్ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు లేకపోతే ఇండియా మొత్తంగా లబ్ధి పొందే వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు, లబ్ధి పొందే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇటు కూలి పని చేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, లేకపోతే బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళు వాళ్ళే ఎక్కువ శాతం. సో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఫుడ్ అనేది ఒక 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 రీజన్గా చూపించి వాళ్ళని స్కూల్లో డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి మంచి ఫుడ్ని కూడా ప్రొవైడ్ చేయాలి. గవర్నమెంట్ బాధ్యత ఫుడ్ని ప్రొవైడ్ చేయడం, న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడం, బుక్స్ ప్రొవైడ్ చేయడం, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్, రైట్ టు లైఫ్, ఆర్టికల్ 21, 21A ఈ రెండింటి ప్రకారం ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి కదా. బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నంత వరకు ఏ ప్రభుత్వాలు కానీ ఏవైనా సరే అసలు ఇట్లాంటి డిబేట్లే రావండి. ఎప్పుడైతే ఈ విధంగా ఇప్పుడు ఆయన ఎక్కడ స్టార్ట్ చేశారనే చూద్దాం. గరికపాటి టాపిక్ ని పక్కన పెట్టి ప్రభుత్వం ఏ విధంగా ప్రొవైడ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది, ప్రభుత్వం తీసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ. నేనేమంటున్నానంటే ఆ ఒక్క సెగ్మెంట్ కోసమే కాదు, బిలో పవర్టీ లెవెల్లో లేకపోతే ఇంకొకటో ఒక గీత పెట్టి వీళ్ళకి మాత్రం తిండి పెడతాము మిగతా వాళ్ళు సంపాదించుకోండి అనాల్సిన అవసరం లేదు. అక్కడే మీరు ఆ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు. అది కూడా ఇవ్వకుండా అందరికీ ఇచ్చేయండి, కావాల్సిన వాళ్ళు తినండి లేకపోతే వద్దు మానుకోండి అని చెప్పి ఆ విధంగా చేసుకోవచ్చు. రెండోది క్వాలిటీ అనే విషయానికి సంబంధించి అయితే చాలా చాలా పూర్ గా ఉంటాం మనము, ఏ రాష్ట్రం కావచ్చు, భారతదేశంలోనే కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా కావచ్చు. ఈ క్వాలిటీ కంట్రోల్ అనేది మాత్రము మనం అన్ఫార్చునేట్లీ వీఆర్ ఇన్ దట్ డిక్లైనింగ్ స్టేట్. ప్రతి రోజు కూడా క్వాలిటీ కంట్రోల్ ఇంకా తగ్గుతూ పోతుంది కానీ మెరుగుపడట్లేదు. రేట్లు పెరుగుతున్నాయి కానీ క్వాలిటీ రావట్లేదు. దీనికి సంబంధించి అధికారులు జాగ్రత్త పడాలా అంటే పడుతూ ఉంటారు, కాకపోతే ఏ రేంజ్ లో పడుతున్నారు, ఏ విధంగా వస్తున్నాయి అనేదే ఇక్కడ క్వశ్చన్ చేయాల్సిన విషయం. దాదాపు 12-15 సంవత్సరాల నుంచి మనం కూడా ఫీల్డ్ లో ఉండి అక్కడ నుంచి కింది స్థాయి నుంచి మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటామో ప్రతి ఒక్కరికి లిమిటేషన్స్ ఉంటాయి, ఆ విధంగా ఉంటాయి. వాటిని క్వశ్చన్ చేయకుండా ఈ గరికపాటి గారు అన్నారనో లేకపోతే అన్వేష్ అన్నాడనో ఇలాంటి వాళ్ళకి పట్టుకొని మనం ఇలాంటి లాక్కుంటూ పీక్కుంటూ కూర్చున్నప్పుడే సమస్యలన్నీ వస్తున్నాయి. ఈ రోజు పలాని దొరక లేకపోతే అది రేటు పెరిగిపోతుంది అని చెప్పని మనం ఎప్పుడు క్వశ్చన్ చేయట్లేదు, ఇంత పెద్ద డిబేట్లు పెట్టట్లేదు. గరికపాటి గారు గుడ్డు పెట్టద్దన్నారండి అని చెప్పని ముందుకు వస్తున్నారు. ముడ్డు మీద తన్ని ప్రతి పెట్రోల్ కి 70 రూపాయలు ఎక్కువ కడుతున్నాం మనం, కట్టాల్సిన దానికంటే కూడా. దానికి సంబంధించి ఎందుకు మాట్లాడలేదు? మోదీ గారు 70 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారండి అని ఎందుకు అనకట్టలేదు మనం? అది కదా అడగాల్సింది. మీరు మాట్లాడేది ఫ్యూయల్ మీద టాక్సేషన్ కావచ్చు, వీటన్నిటి మీద టాక్సేషన్స్ గురించి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అంటూ అది డిఫరెంట్ టాపిక్ అయిపోతుంది మొత్తంగా. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కానీ ప్రస్తుతానికి గరికపాటి గారు ఒక లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ని ఆయన అడ్రస్ చేస్తారు, ఆయన ఒక ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని నేను క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తున్నా అని ఆయన మాట్లాడారు. కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ మీరు చెప్పేది ఏంటి, ఇటు ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా సమానంగా ఫుడ్ని ప్రొవైడ్ చేయమని మీరు అడుగుతున్నారా, ఏమంటున్నారు? ప్రతి ఒక్కడికి అండి, రాష్ట్రంలో ఒక వ్యక్తికి ఒకటి ఇవ్వడం మొదలు పెడితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అది ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యం మీకున్నప్పుడే అది అనౌన్స్ చేయండి, వాళ్ళకి అందరికీ ఇవ్వండి. ఎందుకు తక్కువ వాళ్ళకి తక్కువ, ఎక్కువ వాళ్ళకి ఎక్కువ అని చెప్పి మీరు గీతగిస్తారు? వీళ్ళ ఉన్నత వర్గాలు, వీళ్ళు తక్కువ వర్గాలు, అధమ వర్గాలు అని మీరెందుకు గీతగిస్తారు అంటాను నేను. ఈ గీత అనే విషయం కూడా తీసుకొని వస్తే మీరంటున్న అదే గవర్నమెంట్ స్కూల్స్లలో ఉన్నత వర్గాలని లేని వర్గాలని పెట్టకుండా ఉపవాసం పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది నేను చూశానండి, కళ్ళతో చూసాను నేను. కొన్ని అన్వేష్ ఎక్కడికో విదేశాల పండి వెళ్ళి వీళ్ళన్న తీసుకువచ్చిన భోజనం ఆయన తినేసి కొంతమందికి భోజనాలు కూడా మీరు అంటున్నటువంటి ఆ గవర్నమెంట్ స్కూల్లో భోజనాలు దొరక్క ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మొదలు మనం వాటిని తీసుకుందాం అంశంలో. లేదా అన్ని వేల కోట్ల సంపాదిస్తున్న ఆ అన్వేషణైనా సరే తీసుకువచ్చి ఆ యొక్క మన ఏదైతే స్కూల్స్ ఉన్నాయో వాటిల్లో ఉండి పెట్టమని చెప్పండి. ఆ పెట్టడం చేత కాదు వాడికి. ఎంతసేపు గరికపాటి గారిని అందామా, కోటేశ్వరరావు గారిని అందామా, సనాతన ధర్మంలో ఉండే హైందవులు అన్నమా, ఎవరో పూజారి తప్పు చేస్తే ఆ పూజారిని అన్నమా, ఈ ముచ్చట్లు కాదండి మొదలు అతను మాట్లాడాల్సింది. వాడికి నిజంగా ఒక భారతీయుడు అయి ఉంటే గనక
వాడు సంపాదించిన దాంట్లో ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి పెట్టమని చెప్పండి. మొదలు భారతదేశంలో వాడు ఒక భారత పౌరుడుగా అనడానికి మనకు హక్కు లేదండి. ఆయన స్వార్జితము, ఆయన కష్టార్జితము, ఆయన పెట్టాలంటే పెట్టచ్చు, లేదంటే లేదు. మాట్లాడుతున్నాడు వాడే అసలు మాట్లాడనీకి. ఎగ్జాక్ట్లీ నిశాంత్ శర్మ గారు, ఇప్పుడు నా అన్వేషణ అతనికి అసలు ఎలాంటి హక్కు లేదు, ప్రశ్నించడానికి ఎలిజిబిలిటీ లేదన్న మాట మీరు అంటున్నారా? 100% అది. ఎందుకండి? ఆయన విషయంలో మాట్లాడడానికి మనకు హక్కు లేనప్పుడు గరికపాటి గారి విషయంలో వాడికేం హక్కు ఉందని? విషయం గరికపాటిది కాకుండా స్కూల్స్ లో చదువుతున్న పిల్లల గురించి కదా, వాళ్ళ మిడ్ డే మీల్స్ గురించి, మధ్యాహ్న భోజన పథకం గురించి కదా. స్కూల్లో జరుగుతున్న పిల్లల విషయంలో గరికపాటి గారు అన్నారనే కదా ఇక టాపిక్ అనేది. గరికపాటి గారు అనకపోతే స్కూల్ పిల్లల విషయము టాపిక్ ఇవాళ చర్చకు వచ్చేదా? చర్చకు వచ్చింది. ఆయన అన్న మాటలు సరైనది కాదు అని, అలాగే కొంతమంది అవును అని. డిస్కషన్ నడుస్తుంది, డిబేట్ నడుస్తుంది. డిస్కషన్ సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా ప్రజల్లో. ఒక విషయం అడుగుతానండి. అక్కడ తప్పు లేకపోయినా తప్పుగా చూపించి తీసుకొని వచ్చి పెట్టే వాళ్ళలో ముందుంటున్నాము. నిజంగా చెప్పాలి అని అంటే వాస్తవానికి కొన్ని ఏరియా ప్రదేశాల్లో చూడండి, ఇందాక వారు అన్నట్టు పెట్రోల్ వ్యవస్థ కావచ్చు, ఇప్పుడు పెట్రోల్ సరిగ్గా లేదు ఎక్కడ. పోనీ కనీసం ఫుడ్ కొనుక్కుందామన్నా అనుకున్న వాటికి ఇప్పుడు మామూలుగా ఇంట్లో వండుకునే బియ్యానికి బయట షాప్లోకి వెళ్ళి తీసుకుంటే దానికి విపరీతమైన రేట్లు పెట్టి, మరి ఇక్కడ చౌకగా వస్తున్నది. మీరు ఓకే, మీరు అన్నది నేను ఒప్పుకుంటా. పిల్లలకు పెట్టే చౌక ప్రోటీన్స్ ఉండే భోజనం పెడుతున్నారు. ఆ ప్రోటీన్స్ ఉండే భోజనంలో కల్తీ అవుతూ ఉంటే, ఇంకొంతమంది పిల్లలకు కడుపులు మాడుతూ ఉంటే వాటి గురించి మాట్లాడకుండా గరికపాటి గారు అన్నారు. అంటే మీకు ఒక విషయం చెప్పమంటారా? క్రితంలో వారు కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్, ఆయన హెడ్ మాస్టర్. ఆయన ఎన్ని చూసుంటే ఈ విషయం కూడా మాట్లాడుంటాడు. గరికపాటి గారు కూడా మరి గవర్నమెంట్ ఎందుకు క్వశ్చన్ చేయలేదు, సరిగ్గా ఎందుకు ఫుడ్ని ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, పిల్లలకు అనారోగ్యం ఎందుకు అవుతుంది, అస్వస్థతకి ఎందుకు గురవుతున్నారు అని మరి ఆయన క్వశ్చన్ చేయట్లేదు. ఫుడ్డే పెట్టద్దు అని అన్న మాట గరికపాటి గారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఆయన వీడియో పెట్టిన తర్వాత ఆయన వీడియోని ఎందుకు రిమూవ్ చేశారు? దాని తర్వాత పాత వీడియోలను వాడుకుంటూ నేను చెప్పిన మాటలని మార్చారు అన్న వాదన కూడా గరికపాటి గారు చేస్తున్నారు. కానీ ఒక విషయం ఏంటి అని అంటే, వారు జర్నలిస్ట్ కాకపోయి ఉంటే ఈ ప్రశ్నలు ఇవాళ మనం వారినైనా ఇవాళ నేను ఒక ఈ స్థాయిలో లేకపోతే మీరు నన్నైనా ఏమన్నా అడగగలుగుతారా? అడగలేము. అప్పుడు కూడా వారు ఏంటి, ఒక చిన్న లెక్చరర్ గా ఒక స్కూల్ కి హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు ఆయన క్వశ్చనింగ్ చేసినప్పుడు ఎప్పుడు పట్టించుకోలేదు. ఎప్పుడు ఆయన కొన్ని ఎన్నో హితధర్మాలను బోధిస్తూ ఎన్నో సాంప్రదాయాలను కూడా మనకు విలువ చూపిస్తూ ఉన్నప్పుడు ఆయనకంటూ ఒక అధిష్టానం వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడరని ఎందుకు అనుకోకూడదు? అవునండి, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఏదైతే లొసుగులు ఉన్నాయో అందరికీ మిడ్ డే మీల్స్ని సరిగ్గా ప్రొవైడ్ చేయలేకపోవడం, మీరు అన్నట్టు కొన్ని ప్లేసెస్లో ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ ఇలాంటి జరుగుతున్నాయి. వాటి గురించి గరికపాటి గారు ఎందుకు మాట్లాడలేదు? అసలు ఆ పేద పిల్లలకి ఫుడ్డే ప్రొవైడ్ చేయొద్దు అన్న మాట మాట్లాడుతున్నారు, కానీ సరైన ఫుడ్ ప్రొవైడ్ ఎందుకు చేయట్లేదు అని గరికపాటి గారు మాట్లాడారా? నిశాంత్ శర్మ గారు మీరు చెప్పండి. ఆ గుడ్ల విషయం అంటే ఒక విషయం చెప్పమంటారా? అవి మాకు సంబంధం లేని విషయం కాబట్టి. కాకపోతే వారేంటి, గుడ్లు పెట్టకండి, భోజనం పెట్టమని కూడా అనొచ్చు కదా. భోజనం కూడా తీసుకొచ్చుకోమంటున్నారు కదా. అది ఎందుకనంటే కల్తీ అవుతుందనే కదా వారు చెప్తున్నది. కల్తీ అవుతే ఆయన ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ స్కూల్స్ కి సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే వారు డైరెక్ట్ గా గవర్నమెంట్ అంటున్నారు. డైరెక్ట్ గా ఆ హెడ్ మాస్టర్స్ ఎంతమంది అయితే ఆ గవర్నమెంట్ స్కూల్ నడిపించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని అన్నారు. ఇది కదా మనం ఆలోచించాల్సింది. వాళ్ళందరినీ అన్నప్పుడు ఆయన వీడియో ఎందుకు రిమూవ్ చేశారు? ఆయన మాట్లాడిన మాటల్ని ఎందుకు వెనుకకి తీసుకున్నారు? ఆ వీడియోని రిమూవ్ చేయాల్సిన అవసరం ఏముంది? దాని తర్వాత ఇంకొక లెటర్ని పెట్టే ప్రయత్నం చేశారు. గతంలో మాట్లాడిన మాటలని వక్రీకరిస్తున్నారు అంటూ వేరే ఒక పోస్టును కూడా ఆయన పెట్టడం జరిగింది. అదంతా ఎందుకు జరిగింది? హరీష్ గారు మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? హరీష్ గారు మీరు చెప్పండి. నిజంగా గరికపాటి గారు క్వశ్చన్ చేస్తున్నారు, సిస్టమ్ని క్వశ్చన్ చేస్తున్నారు, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ మినిస్ట్రీని కావచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? హరీష్ గారు మీరు చెప్పండి. ఆయన ఎక్కడ క్వశ్చన్ చేయలేదండి, ప్రభుత్వాన్ని అయితే క్వశ్చన్ చేయలేదు. ఆయన అయితే చాలా సాఫ్ట్ గానే మాట్లాడారు. నాకు అర్థమైన దాని ప్రకారం ఆయన మాట్లాడింది మిడ్ డే మీల్స్ కి సంబంధించి సరే సంతృష్టిగా పెడుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పనే విషయంతో ఏదో మాట్లాడారు. దానికి సంబంధించి కంప్లీట్ గా ఆయన వాదన తీసుకోవాల్సిన అవసరమూ లేదు. ఆయన ప్రభుత్వ రిప్రజెంటేటివ్ గా. రెండో విషయము,
ఆయన చెప్పిన దాని ప్రకారం కానీ ఇప్పుడు నేను విభేదిస్తుంది ఏంటంటే ఆయన ఇన్ని గొప్ప విషయాలు ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తూ వచ్చారు, దాంట్లో ఏది ఫాలో అవ్వకుండా ఈ రోజు ఏదో ఒకటి మాట్లాడారు, దాంట్లో కూడా పార్ట్ ఆఫ్ దట్ ఆర్ మాక్సిమం పార్ట్ ఆఫ్ దట్ ఈస్ రైట్ ఆయన చెప్పిన దాంట్లో. కానీ ఆయన వాడిన దాంట్లో నేను ఒకటి ఇది కూడా మెన్షన్ చేద్దాం అనుకున్నాను, బల్లిళ్ళు పిల్లులు పడుతూ ఉంటాయంటే అది మాత్రం ఆయన ఏదో అవుట్ ఆఫ్ ద బోర్డ్ నోరు స్లిప్ అయినట్లున్నారు. కానీ దానికి సంబంధించి అయితే నేను కూడా దాన్ని విభేదిస్తాను. పెట్టడం అంటూ మొదలు పెట్టిన తర్వాత బల్లులు పిల్లులు పడకుండానే పెట్టాలి. పడే విధంగా ఎందుకు పెడతారు మీరు? లేకపోతే మొత్తానికి పెట్టలేం బాబు అని చెప్పి చేతులు ఎత్తేయాలి. అంతేగాని అట్లా మీరు కలుషిత ఆహారాన్నో లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఆహారాన్నో పెట్టి పిల్లల ఆరోగ్యాన్ని చెడదీస్తాము లేకపోతే వారికి హాని కలిగిస్తాము అంటే మాత్రం అది కుదరదు, అది అయ్యే పని కాదు. అంటే అది చేయకూడదు, అది ప్రభుత్వాలు చేయాల్సిన పని కాదు. ఇక్కడ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే హీఈస్ నాట్ ఎట్ ఆల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్. ఆయన ప్రభుత్వం నుంచి ఇచ్చిన వాక్కు కాదు, ఆయన ఇచ్చిన సలహా. అది తీసుకుంటే తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. అంతేగాని దానికి సంబంధించి వాదించుకుంటూ చాలా మంది ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు, గుడ్లే తినని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు మంచిగా అయిందిలే అనుకుంటారు, తినేవాళ్ళు ఉంటారు. నాకు తెలిసి ఒక కేసులో చాలా పెద్దగా ఒక ఉద్యోగం చేసే ఒక వ్యక్తి ఒక హాస్టల్లో తింటూ ఎగ్ బుర్జ్ అనుకొని చాలా సేపు అమూల్యంగా చాలా రైస్ కలుపుకొని తింటూ ఉన్నాడు. తీరా చూస్తే అది ఎగ్ బుర్జ్ కాదు, దాన్ని వేరే సమ్ పిండితో చేసిన ఒక పదార్థం అనమాట. అమ్మో ఇది ఎగ్గు కాదా అని. అంటే ఎగ్గుకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రజల్ని నేను చూస్తూ ఉన్నాం. అది గొప్ప అనుకొని తినేవాళ్ళని. సో ఇవ్వద్దండి నేను అనట్లేదు, ఇస్తే తప్పేంటి అనేది క్వశ్చన్ చేయడం అనేది సుతరాము తప్పు కాదు. కానీ గరికపాటి అన్న విషయానికి సంబంధించి ఆ విషయాన్ని తీసుకొని పేదవాళ్ళంటే మీకు చులకన, ధనికులకు మాత్రమే తినాలా గుడ్లు, ఇట్లాంటి వాదన తీసుకొచ్చి సమాజంలో లేనిపోని హేట్రెడ్ ని పెంచుతూ ఉంటారు. వీళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువ, వాళ్ళు గుడ్డు తినేవాళ్ళు, వీళ్ళు గుడ్డు తినలేని వాళ్ళు అనే ఒక హేట్రెడ్ ని ఎందుకు క్రియేట్ చేయాలి? ఏదైనా ప్రభుత్వం ఇచ్చేటప్పుడు కూడా అందరికీ ఒకే రకంగా ఎందుకు ఇవ్వకూడదు? ఏ రాయితీలు గానీ అందరికి ఒకే రకంగా ఎందుకు ఇవ్వరు? వీళ్ళకి హరీష్ గారు ఒక్క నిమిషం మనతో పాటు ఈ పాయింట్ ని తీసుకొని గరికపాటి అన్న ఈ మాటల్ని తీసుకొని అట్లీస్ట్ మనం సెల్ఫ్ క్వశ్చన్ ఈ విధంగా చేసుకుంటే కొద్దో గొప్ప సొసైటీలో మార్పు చేయడానికి వస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ఇట్. రైట్ హరీష్ గారు, మీరు ఒక్కసారి లైన్లోనే ఉండే. మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు, ఇటు శ్రీనివాస్ గారు ముంబై నుంచి. ఒకసారి శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు వినిపిస్తుందండి? హలో శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది ఇటు గరికపాటి గారు చేసిన కామెంట్స్? వింటున్నాను, నేను చెప్తాను సార్, వినండి. చెప్పండి. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ ఎంత వస్తుంది? హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి. చెప్పండి మీరు. వినిపిస్తుంది సార్. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. ఏం లేదు సార్, బాగుంది, డిబేట్ పెట్టారు, బాగుంది. ఆయన చెప్పారు. ఈ రోజున ఇదివరకు ఏంటంటే ఇవన్నీ లేవు. ఎందుకంటే 10 మంది సంతానం ఉన్న స్కూల్ పంపించేవాళ్ళు. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో అది మనకు అనవసరం కానండి. ఇవాళ పౌష్టికాహారం కావాలి, కానీ ఏంటంటే దాన్ని కాకుండా పౌష్టికాహారంలో వాళ్ళు పురుగులు కలిపి అన్నం పెడుతున్నారు. పులుసుల్లో కానీ ఇవాళ తెలంగాణలో చూస్తున్నాం, ఎంతమంది వెళ్ళి వార్డెన్లకు వార్నింగ్ ఇచ్చి సస్పెండ్ చేశారు. మొన్న ఉన్నటువంటి ఒక పాఠశాలకు వెళ్ళారు విద్యాశాఖ మంత్రి లోరా లోకేష్ గారు, వాటిలో సస్పెండ్ చేశారు. వాళ్ళకి ఏంటంటే మీరు డిబేట్ లో ఇది కాదండి, ఫుడ్ పెట్టారా, ఆయన ఎందుకు పెట్టాడా, ఆయన ఏదో సాదస్యంగా చెప్పాడో అది తీసేయండి. నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వాలని చెప్పి దాని నుంచి చర్చ చేయండి. నాణ్యమైన ఆహారం ఇవ్వాలి. ఇదివరకు 10 మంది వెళ్ళినప్పుడు అందరూ పెట్టుకున్నారండి. ఇవాళ ఒక్కళ్ళు ఇద్దరు, మహా ఉంటే ముగ్గురు ఎవరు కనలేకపోతున్నారు. కనినా కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇంటి దగ్గర నుంచే పెట్టుకునే స్తోమత ఉంటుంది. కానీ ఇంటికి వెళ్తే ఏంటంటే పేదవాళ్ళు ఉన్నారు. కొన్ని ఇక్కడ కాదండి, మన పల్లెటూరులో కాదు, బాగా ఇక్కడ ఏజెన్సీ ఏరియాలోకి వెళ్ళి చూడండి, అక్కడ మాట్లాడమనండి, అక్కడ పెట్టండి డిబేట్. మీరు దయించి ఏమొద్దు, వాళ్ళ పౌష్టిక ఆహారాన్ని కూడా చక్కటిమైన ఆహారం అందించాలని చెప్పి వాళ్ళ కాంట్రాక్టులకి వెళ్ళమనండి. బోలంతమంది ఉన్నారు కార్యకర్తలు. ఇవాళ మనం గెలుపుకోవటంలో కల్పించాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూర్చున్నప్పుడు చక్కటి ఎందుకుందా వాళ్ళతో కూర్చుని వాళ్ళు వచ్చిన మినిస్టర్ గారు ఎవరో వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే చక్కటి ఆహారం పెడతారు. మిగతా చోట చూడండి ఎందుకు వస్తున్నాయండి, విద్యార్థులు బయటకు వచ్చి ఎందుకు నుంచుని పురుగులు వస్తున్నాయండి అని చెప్పి ఎందుకు చెప్తున్నారు? మీరు చూశారు కదా. అయితే శ్రీనివాస్ గారు మీరు ఏమంటున్నారు,
ఇటు గవర్నమెంట్ స్కూల్స్లో సరిగ్గా ఫుడ్ ప్రొవైడ్ చేయట్లేదు. అక్కడ ఎవరు చూడాలి మరి? దాన్ని ఎవరు రెక్టిఫై చేయాలి? గవర్నమెంట్ ఎవరు చూడాలంటే మరి ఆయన ఏంటి వాళ్ళు వచ్చి మా మీద తనిఖీలు చేస్తున్నారు కాబట్టి మేము విద్యార్థులకి పాఠాలు చెప్పమా, వాళ్ళకి వండే పదార్థాలు చెప్పమంటున్నారు. వండే పదార్థాల్లో వేరే వాళ్ళని వేయండి, చక్కటి స్కిల్ ఉన్న వాళ్ళని వేయండి. బోలంత మంది కార్యకర్తలు బోలంత మంది ఉన్నారు, చక్కటి ఆహారం ఇవ్వమనండి. ఏమండి వాళ్ళకి ఎప్పుడు చెప్పారు? ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టారు, ఆ క్యాంటీన్ వాళ్ళే సప్లై చేయమనండి. వీళ్ళు ఎందుకు అక్కడ వండుకుంటాం, ఎందుకు వాళ్ళే తీసుకొచ్చి పెట్టమనండి. ఓకే, గవర్నమెంట్ అన్నా క్యాంటీన్ ఇలాంటి క్యాంటీన్స్ నుంచే ప్రొవైడ్ చేయొచ్చు కదా గవర్నమెంట్ స్కూల్స్ కి ఫుడ్ అని అంటున్నారా? అవును, చేయించండి. అండ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దగ్గరుండి ఇవన్నీ చూసుకోవాలని చెప్తున్నారా? ఎందుకు చూసుకోరు? ఏమండి పెన్షన్ ఇవ్వట్లేదండి. తెల్లారుజామున వెళ్ళి పొద్దున ఇదివరకు సచివాలయాలు ఉండేవి, ఇప్పుడు కార్యకర్తలు వెళ్ళి ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? అట్లాగే భోజనం పెడతారండి. ఓకే, ఏమంటారు? నేను చెప్పింది కరెక్టా కాదంటారా? ఖచ్చితంగా మీరు చెప్పింది ఫాలో చేసే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా వాలంటీర్ గా ఇటు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి చేయొచ్చు కదా అంటున్నారు. హరీష్ గారు మీరు చెప్పండి, మీరు మధ్యలో మాట్లాడాలని ప్రయత్నించారు. ఏదో పార్టీ వాళ్ళు ఇచ్చింది ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? అవసరం లేదు కదా. ప్రభుత్వం ఇస్తే తీసుకుంటాం, లేకపోతే కాముకుంటాం. అంతేగాని పార్టీలు ఇచ్చే అవకాశం ఏముంది, అవసరమేముంది? పలానా పార్టీ ఇచ్చింది అని రేపు మళ్ళీ వాళ్ళకి ఫాయిదా చేయడానికి వాళ్ళకి ఓట్లు వేయాల్సిన అవసరం ఇవంతా ఏమున్నాయి? ఆల్రెడీ ప్రభుత్వం ద్వారా ఇచ్చే వాళ్ళకి తాయిలాలు ఇచ్చి ఓట్లు దండుకోవడానికి ఈ వ్యత్యాసాన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మళ్ళీ పార్టీలు నేరుగా ఇచ్చి నేరుగా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఏముంది? పార్టీలు కాదు, ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు అన్నప్పుడు కార్యకర్తలు వాళ్లే కదా, అందుకని అంటున్నాను. క్యాంటీన్స్ ఏవైతే గవర్నమెంట్ సంబంధించిన క్యాంటీన్స్ లోనే ఫుడ్ రెడీ చేసి స్కూల్స్ కి తీసుకెళ్లొచ్చు కదా అంటున్నారు. హరీష్ గారు మీరు ఇంతకుముందు ఒక మాట మాట్లాడారు, మీరు చాలా క్లియర్ గా ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి, పెద్దవాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళు కావచ్చు, డబ్బు లేని వాళ్ళు కావచ్చు అంటూ మీరు ఒకసారి పోల్చే ఈ డిఫరెన్సియేషన్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్సియేషన్ ఉండకూడదు, అందరికీ సమానంగా ప్రొవైడ్ చేయాలన్న. అందరికీ సమానంగా ప్రొవైడ్ చేయాలంటే అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలని మీరు అంటున్నారా? ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఇప్పుడు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆర్థికంగా మంచి పొజిషన్లో లేని వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదో కారణం వల్ల ప్రభుత్వ స్కూల్స్కి అంటే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే విద్యార్థులు ఉంటారు, ఇటు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈక్వాలిటీ ఎలా వీళ్ళు డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ సిస్టంలో ఉన్నప్పుడు ఈక్వాలిటీని ఎలా మెయింటైన్ చేయాలని మీరు అంటున్నారు? హరీష్ గారు మీరు చెప్పండి. వెరీ క్లియర్. లేదు అది వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పారు. ఏ విధంగా చేయాలి అనేది సాధ్యాసాధ్యాలు ప్రజలు ఆలోచించమండి. మనం సాధ్యాసాధ్యాలు బోల్డ్ అంత చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇలాంటి వాళ్ళు ఉంటారు. పుట్టుకతో వాళ్ళు చాలా ఇంటెలెక్చువల్ కెపాసిటీ తోటి ఉంటారు. వాళ్ళు ఈ సాధ్యాసాధ్యాల గురించి పాలసీస్ ని తీసుకురావచ్చు. ఒక ప్రజలుగా మనం కోరుకోవాల్సింది కానీ, లేకపోతే పాలకులుగా వాళ్ళు సూచించాల్సింది కానీ ఏంటి అంటే ఇది అంటే అందరినీ సమానంగా చూడడానికి, అందరికీ సమానంగా పౌష్టికాహారం ఇవ్వడానికి మనం ఏం చేయగలుగుతాము అనే ఒక క్వశ్చన్ వాళ్ళు ఇచ్చినప్పుడు దీనికి ఆన్సర్ వస్తుంది. సరే మనం ఏ విధంగా ఇవ్వచ్చు అన్నప్పుడు ఏంటంటే ఎవరైనా ఏదైనా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు సచిన్ అలా కొట్టుంటే బాగాలేదు, ఇలా కొడితే బాగుండేది అనే విధంగా అయితామో అంటారో ఆ విధంగా మనం కూడా అనొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ రేషన్ ఇస్తున్నాం, రేషన్ ఎవ్రీ మంత్ రేషన్ ఇస్తున్నారు. అది కొంతమందికి ఎందుకు ఇస్తున్నారు? అందరికీ ఇవ్వచ్చు కదా. రేషన్ తో పాటు మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారో లెక్క ఉంటుంది కదా. వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో పలానా ఇన్ని గుడ్లు అని చెప్పి ఇచ్చేయండి. మీరు తప్పేముంది? పప్పులు ఇవ్వండి, తప్పేముంది? ఏదో మధ్యాహ్న భోజనం స్కూల్కి వచ్చిన వాళ్ళకే పెడతాము అని చెప్పని దానికి రావడానికి ఆశించడానికో, లేకపోతే స్కూల్స్ లో డ్రాప్ అవుట్స్ ని తగ్గించడానికి మీరు తాయిలాలు ఇవ్వడం తప్పించి మొత్తం ఇంటికి ఇవ్వండి, తప్పేముంది? పోనీ నేనంటుంది గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా భోజనాలు మీరు పెట్టండి, నేను అడగట్లేదు, తప్పు, అది అవసరం కూడా లేదు. మళ్ళీ వాళ్ళు దాంట్లో నుంచి కూడా వాళ్ళ కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ స్కూల్స్కి వచ్చే వాళ్ళకందరికీ భోజనాలు పెడుతున్నారు, దాంట్లో తప్పు లేదు. గరికపాటి గారు దాన్ని క్వశ్చన్ చేయడం అది ఆయన క్వశ్చన్ చేశారా అంటే అది పర్సనల్ అయింది. దాన్ని ఉద్దేశించి సమాజంలో భేదభావాలు తీసుకురావడం అనేది తప్పు. ఇక అన్వేష్ ఆయన క్వశ్చన్ చేయడం తప్పు అనేది నా ఉద్దేశం. అన్వేష్ నన్ను అడుగుతారేమో, సేమ్ ఆయన ఎట్లా అడిగారో నేను అలాగే అడుగుతున్నాను. దాన్ని పట్టించుకోవడం ప్రజల ఇష్టం. అంటే ఆయన ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని నేను మాట్లాడితే చాలా మంది వింటారండి. ఇవాళ ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిదీ పబ్లికే. ఏది మాట్లాడినా పబ్లికే. అట్లా అని చెప్పని ఒక మనిషిని తిట్టచ్చా? హరీష్ గారు ఒకసారి నా అన్వేషణ ఈ గరికపాటి గారిని ఉద్దేశించి ఏం మాట్లాడారు ఒకసారి ఇంకొక వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పేదవారు మీరు పాపం అండి, చాలా పాపం. వారానికి ఒక కోడిగుడ్డు పెడితే అది కూడా పెట్టద్దు అంటున్నారు. ఎలా చదువుకుంటారండి నాకు తెలియకడుగుతాను. వారానికి ఒక కోడిగుడ్డు పెడితే అది కూడా పెట్టద్దు అంటున్నారు. ఎలా చదువుకుంటారు? మళ్ళీ
కోడిగుడ్డు బలంతో గవర్నమెంట్ ఇచ్చిన కోటా బియ్యం బలంతో రేపు ఎవరెస్ట్ నెక్కి పిప్పు చేస్తాను ఈ కాలుతోని. మళ్ళీ ఇదే కోడిగుడ్డు బలంతో గవర్నమెంట్ ఇచ్చిన కోటా బియ్యం బలంతో రేపు ఎవరెస్ట్ రైట్ కోటా ఇచ్చిన బియ్యంతో అదే కోడిగుడ్డుతో తిని నేను ఆఫ్రికాలో కిలిమంజారో లాంటి పర్వతాలను ఎక్కాను, రేపు ఎవరెస్ట్ కూడా ఎక్కుతానంటూ ఇటు నాన్ వేషన్ చెప్తున్నాడు. ఎక్కుతున్నాడా ఏంటి? ఈ రోజు మళ్ళీ తినలేదా భోజనం? పొద్దున్న నుంచి పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు తిన్నాడు, బతికాడు, ఈ రోజు వరకు సర్వైవ్ అయ్యాడు. అదృష్టవశాత్తు కోవిడ్ లాంటి టైంలో అందరూ కూర్చొని మొబైల్కి అతుక్కుపోయిన టైంలో ఆయన కలిసి వచ్చింది, ఆయన ఎఫర్ట్ పెట్టాడు, ఆ ఎఫర్ట్ సక్సెస్ అయ్యాడు. వెరీ వెరీ అప్రిషియేటబుల్ థింగ్. ఆ దీన్ని పట్టుకొని ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది అనాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. మీరు ఇప్పుడు కట్ చేశారు కదా, ఆ ప్రభుత్వ భోజనాల్లో ఇచ్చిన దాన్ని తిని నేను కిలిమంజారోను అధిరోహించాను, రేపో మాపో ఎవరెస్ట్ ఏది తొక్కబోతున్నాను, దాన్ని బద్దలు కొట్టబోతున్నాను అన్నట్లుగా ఒక పదునైన పదాలు వాడారు కదా. అంతకు ముందు ఈయనను ఉద్దేశించి గరికపాటి గారిని ఉద్దేశించి ఏమన్నారో అది కూడా వినండి. ఆ పొగరు కూడా ఆ ఉచిత మధ్యాహ్న భోజనం తినే వచ్చిందా? అంటే క్వశ్చన్ చేయడం ఇప్పుడు గతంలో నాన్ వేష్ ఖచ్చితంగా ఇటు గరికపాటి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆయన ఎవరండి క్వశ్చన్ చేయడానికి? ఇప్పుడు నాన్ వేష్ కూడా అతనికంటూ కొంతమంది ఫాలోవర్స్, అతనికంటూ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు కదా. చైనాలో మారుమూల ప్రదేశాలకు వెళ్ళి దాన్ని కంపేర్ చేస్తూ మన భారతదేశం గురించి కంపేర్ చేశారు. ఈ విధంగా మనం కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు అని చెప్పారు. అవన్నీ కూడా తీసుకుందాం, బానే ఉంది, తీసుకుందాము. అట్ ది సేమ్ టైం ఆయన తిట్టిన దాన్ని కూడా తీసుకోవాలంటే ఎలాగా? ఇప్పుడు తిట్టాడా? ఇప్పుడు తిట్టింది కదా, ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు కూడా తిట్టాడు ఆయన. ఇప్పుడు కూడా ఆయన వాడిన షార్ట్ క్లిప్ లోనే మీరు కొద్దిగా ముందు చూడండి ఆయన వాడిన భాష ఏదో. ఒకసారి నాన్ వేషన్ ఇంకా ఇటు మన ఇటు అంతకు ముందు అయితే ఏకంగా కోహేస్తామండి అంటున్నాడు ఆయన. గతంలో అది వేరే టాపిక్ కదా హరీష్ గారు, అందుకు తీసుకురాలేదు. అందుకనే నేను ఇదే షార్ట్ క్లిప్ లోనే అంటున్నాను, ఈ పర్టికులర్ దాంట్లోనే కూడా వాడాడు ఆయన. ఇటు గరికపాటి గారి గురించి ఇంకేం మాట్లాడాడు ఒకసారి నాన్ వేషన్ మాటల్లోనే మరొకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇంకా అంతగా గొలుంటే మీరు అన్నారే 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము, మీరు 3 వస్తుంది అన్నారు. నిన్న పంతులు మచిలీపట్నంలోని వాడు గుళ్ళో రేపు చేశారు అమ్మాయిని. నీకు ఇంకా అంతగా గొలుంటే మీరు అన్నారే 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. ఈ మాటల్ని ఎలా చూస్తారు నిశాంత్ శర్మ గారు? మీరు చెప్పండి. చెప్పా కదండి, వాడు ఒక సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించే విధవ. వాడనే మాటలకు నేనేంటండి సమాధానం ఇచ్చేది? అసలు ఇక్కడ మాట్లాడిన మాటలు 50 ఏళ్ళ వయసు వచ్చిన మేమే ఆగలేము అన్న మాటని, మరి దాన్ని కూడా మీరు ఎలా చూస్తారు దాన్ని? అల్లే నేను ఒక మాట చెప్తా. 50 ఏళ్ళు వచ్చినా మేమే ఆగలేకపోతున్నా అని చెప్పేసి గరికపాటి గారు అన్నారు అని చెప్పేసి అన్వేష్ అన్నాడు. సరే, ఆ మాట అన్నాడు. ఎందుకోసం అన్నాడు? అప్పుడు వస్త్ర వ్యవస్థ ఇలా ఉన్నది, అలా ఉండకూడదు, మన ధర్మం ఈ చీరకట్టు, మన సాంప్రదాయము అని చెప్పారు. అంతేకాకుండా ఇలాంటి విషయంలో ఒక చిన్న ఆలోచన చేస్తే 73 ఏళ్ళ ముసలామె పిల్లల్ని కనలేదా అండి? 73 ఏళ్ళ ముసలామె పిల్లల్ని కన్నది. మరి అప్పుడు వచ్చేందుకో మాట్లాడలేదంట ఆ నాన్ వేషు. ఇప్పుడు నీకేం మోసం అని పిల్లల్ని కన్నావని ఆమెతో ఎందుకు మాట్లాడలేదంట? ఈ గరికపాటి గారి మాట అన్నందుకే దీన్ని ఇంతకన్నా తీశాడు. ఇంకొకటి, మచిలీపట్నంలో పూజారి చేశాడు అంటే ఇప్పుడు వాస్తవాన్ని చెప్తున్నా అండి, చాలా మంది పూజారి అంటున్నారు. మొన్న రీసెంట్ గా ఒక వ్యక్తి కూడా బ్రాహ్మణుడు చొక్కా లేకుండా అన్నట్టుగా ఒక పాట తీసి భ్రష్టు పట్టించాడు. ఇందులో చాలా మంది ఏంటి, కేవలం బ్రాహ్మణులే లేరండి పూజారుల్లో, బ్రాహ్మణులు ఒక్కరే లేరు. ఇప్పుడు మన వడ్ల వాళ్ళు ఉన్నారు, కంసాలీలు ఉన్నారు, అవసలోళ్ళు ఉన్నారు, ఇలా చాలా మంది కూడా కూర్చొని ఉన్నారు కదా. కేవలం బ్రాహ్మణులు ఒక్కరే ఉన్నారు ఆ పూజారులు. కొన్ని స్థలాలలో ప్రత్యేకంగా ఎస్సీ వాళ్ళు కూడా ఉన్నారు అర్చకులుగా. మరి ఎవరినన్నట్టు ఈయన? బ్రాహ్మణులను అన్నట్ట, అక్కడ మచిలీపట్నంలో చేసినతను అన్నట్ట, లేకపోతే అందరినీ కలిపి అంటున్నట్ట? ఏమండి, ఇక్కడ బ్రాహ్మణులు చేసిన ఏదైనా సరే తప్పే. అది సుతరాము తప్పే, అది ఖండించదగ్గ విషయము. అది ఎవరు చేసినా తప్పే. మళ్ళీ దాని కులాలకి ఆపాదించాల్సిన అవసరం కూడా లేదు. నేను అనేది ఏంటంటే ఈ వ్యత్యాసాన్ని క్రియేట్ చేసే ఒక పద్ధతిని, చేసే ఒక దారిలో కాకుండా అట్లీస్ట్ ఆయన అన్నారు అంతక వ్యవస్థలో చాలా మంది ఉన్నారు. ఇందులో పురాతన నుంచి వేద శాస్త్రాలు చదువుతునే వాళ్ళు ఒకరున్నారు, శాస్త్రాలు లేకుండా ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరినన్నట్టు ఇందులో? రైట్.
రైట్. హరీష్ గారు మీరేమంటారు? ఇటు గరికపాటి గారు ఇటు మహిళల వస్త్రాల గురించి మాట్లాడినప్పుడు 50 ఏళ్ళ వయసు దాటిన మేమే ఆగలేము అన్న మాట ఆయన కూడా మాట్లాడారు. మరి ఆయన కూడా లైన్ క్రాస్ చేశారని భావిస్తున్నారా? సరే, ఇటు నా అన్వేషణ లైన్ క్రాస్ చేశాడని మీరు అంటున్నారు. ఖచ్చితంగా ఏంటి ఈ సంవత్సరం నీకు బాగాలేదు, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు అంటూ ఆయనను మాట్లాడడం కావచ్చు. ఒక్క విషయం అండి, ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు సాంప్రదాయ దుస్తువులతో రావాలి అని చెప్పేసి అందరూ చెప్తూ ఉన్నారు. ఎందుకోసం చెప్తున్నారండి? నిశాంత్ శర్మ గారు ఒక్క నిమిషం. హరీష్ గారు మీరు చెప్పండి. హరీష్ గారు రైట్. ఒక విషయం ఇక్కడ గమనించాల్సిన విషయము, గరికపాటి నరసింహారావు గారు ప్రవచనకర్త. ఆయన ప్రవచనాలు చేస్తుంటారు. ఆయన దగ్గర వచ్చి కూర్చున్న వాళ్ళకి ఆయన ప్రవచనాలు చేస్తూ ఉంటారు. ఒక రకమైన ఎంటర్టైన్మెంట్, వెన్ ఎవర్ అది డివైన్ కి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకో ప్లెజర్ కావచ్చు. వెన్ యూ ఆర్ హ్యావింగ్ దట్ ప్లెజర్ యూ విల్ ఎంజాయ్ ఇట్. అది డివైన్ లో ఉన్నప్పుడు డివైన్ గా ఫీల్ అవుతాం. భగవంతుడు అని పేరు పెట్టేసుకొని ఎంటర్టైన్మెంట్ చూడకూడదు అనుకున్నప్పుడు అది వేరే విషయం. అది మనస్తత్వానికి సంబంధించింది. ఆయన ఇచ్చిన ప్రవచనాల్లో జనరలైజ్డ్ గా చెప్పుకున్న మాటలు అవి. అది అక్కడ కూర్చున్న వాళ్ళు ఇంటే విన్నారు, లేకపోతే లేదు. వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు, అక్కడ వాళ్ళు ప్లెజర్ ఫీల్ అవుతున్నారు. దానికి సంబంధించి డైరెక్ట్ గా ఆయన్నే తిట్టడం వేరు కదా. నేను అనేది ఏంటంటే జనరల్ గా ఈ విధంగా ఉంది సొసైటీ అని ఒక వ్యక్తి ఏదైనా అన్నప్పుడు దాన్ని నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పని స్పెసిఫిక్ గా నిన్నండం అనేది తప్పు. అది కూడా అలాంటి దాంతో ఇప్పుడు జనరలైజ్ గా ఆయన చెప్పారు, ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు, ఎంతో మందికి మంచి చేస్తున్నారు. పోనీ అది కూడా ప్రవచనకర్తగా కాకపోయినా కూడా ఆయన చేసిన వేరే సంబంధించిన ఒక ఆర్ట్ ఫామ్ వల్ల ఆయనకి సాక్షాత్తు వాట్ వి సే పద్మశ్రీ లాంటి అవార్డు వచ్చింది. భారతదేశం గుర్తించింది, ప్రభుత్వం గుర్తించింది, భారత ప్రభుత్వం గుర్తించింది. అలాంటి ఒక వ్యక్తిని పెట్టుకొని ఏదో కోహేస్తానండమో లేకపోతే అంత గొల్లుంటే అండమో అలాంటి వర్డ్స్ మేము కూడా వాడాల్సి వస్తుంది. హరీష్ గారు గతంలో గరికపాటి గారు ఇటు మెగాస్టార్ ని కూడా ఉద్దేశించి, మరి ఒక పర్సన్ గా ఇటు మెగాస్టార్ ని కూడా పర్సన్ గా ఉద్దేశించి ఆయననే డైరెక్ట్ గా అడ్రస్ చేస్తూ కూడా ఈయన మాట్లాడారు. మరి గరికపాటి గారు అప్పుడు గరికపాటి కూడా తప్పేనా? ఇప్పుడు ఒక మాట గరికపాటి గురించి ఒక నిమిషం హరీష్ గారు చెప్పండి. హరీష్ గారు మీరు చెప్పండి. ఇండివిజువల్ గా ఇప్పుడు గతంలో మెగాస్టార్ ని కూడా ఉద్దేశించి ఇండివిజువల్ గానే ఆయనని ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు నా అన్వేషణ ఎలా అయితే గరికపాటిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడారని మీరు అంటున్నారో అప్పుడు కూడా చెప్తాను. దానికి సంబంధించి చెప్తాను. ఇప్పుడు ఏ విధంగా అన్నారంటే నన్ను సాక్షాత్తు ఈ ఉచితాసనం ఇచ్చి ఇక్కడ అందరి ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టి, అది గరికపాటి గారు కాదనుకుంటానండి అనింది చాగంటి గారు అనుకుంటా. లేదు, గరికపాటి గారు. I'm not aware of that one actually. Okay. No issues. నిశాంత్ శర్మ గారు మీరు చెప్పండి. ఫైనల్ గా మీరేమంటారు? నేను ఒకటే చెప్తున్నానండి, మన ఎంతో మందికి పౌష్టిక ఆహారాన్ని ఇస్తూ ఉండే దాని విషయంలో ఒక్కసారి గవర్నమెంట్ తనిఖీలు చేసి దాని విషయంలో ఒక్కసారి చూసుకొని, గరికపాటి గారు అన్న దాంట్లో తప్పైతే లేదండి. వాస్తవానికి వారు ఏమన్నారంటే ఒక పౌష్టిక ఆహారాన్ని గవర్నమెంట్ వ్యవస్థానంలో తీసుకొని రమ్మని చెప్పేసి మాత్రమే చెప్పారు. అది మనం అర్థం చేసుకునే దాంట్లో ఉండాలి. ఎందుకంటే నరం లేని నాలుగుగా వంద మాట్లాడుతూ ఉంటది. దాంట్లో రామ అనే వాడికి చెవులు సవ్యంగా లేని వాడికి కామ అన్నట్టు ఎట్లయితే వినిపిస్తుందో గరికపాటి మంచి విధానంలో అన్నారు. కాబట్టి అది నా అన్వేషణ వ్యక్తికి అష్టదరిద్రంగా అనిపించేసరికి ఆయన వీరి మీద వ్యాఖ్యలు చేశారు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, సనాతన ధర్మం అనేది, భారతదేశం అనేది ఎంతో మందికి ఒక సంరక్షణ యోగ్యత లాంటిది. దాన్ని దయచేసి భ్రష్టు పట్టించకుండా అందరం కలిసికట్టుగా ధర్మాన్ని పెంచుదామని మాత్రమే నేను కోరుకుంటున్నాను. రైట్ నిశాంత్ శర్మ గారు, మొత్తం మీద ఇటు గరికపాటి గారు చేసిన కామెంట్స్ని ఇటు నా అన్వేషణ కూడా తప్పుపట్టే ప్రయత్నం చేశాడు. నా అన్వేషణ చాలా క్లియర్గా చిన్నప్పుడు మా అన్నయ్య కానీ మా ఇంట్లో కూడా ఇటు మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నేను కూడా తిని ఇటు కిలిమంజారో ఇలాంటి పర్వతాలను కూడా ఆధిరోహించాను. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి చేయబోతున్నాను. ఖచ్చితంగా పిల్లలకి మిడ్ డే మీల్స్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అని దాని గురించి చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు గరికపాటి చేసిన కామెంట్స్ పైన మీ ఉద్దేశాలు ఏంటి, అలాగే ఇటు నా అన్వేషణ చేసిన కామెంట్స్ పైన మీ ఉద్దేశాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.